పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. వెస్టిండీస్ జింబాబ్వే వద్ద సూపర్ 8 సమరం మొదలు కాబోతోంది. ముంబైలో ఇరు జట్లు గెలుపు కోసం హోరాహోరీగా పోరాడే ఛాన్స్ ఉంది. గ్రూప్ దశలో పెను సంచలనాలు సృష్టించింది జింబాబ్వే. పెద్ద జట్ల మీద కూడా ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాకు షాక్ ఇచ్చింది ఈ పసికోన. సొంత గడ్డపైనే శ్రీలంకను మట్టి కనిపించింది జింబాబ్వే గెలుపులో కెప్టెన్ సికందర్ రాజా, పేసర్ బ్లెస్సింగ్స్ ముజరాబానీ కీ రోల్ పోషించారు. ఇక మంచి ఫామ్లో ఓపెనర్ బ్రియాన్ బెన్నెట్ ఉన్నారు. ఇక కలిసికట్టుగా కూడా ఆడుతూ విండీస్ వరుస విజయాలు సొంతం చేసుకుంటూ ఉంది. గత 4 మ్యాచ్ల్లో కీలక పాత్ర పోషించారు హోప్, హెట్మెయిర్, షెపర్డ్, మోటీ, హోల్డర్, షమార్ జోసెఫ్. ఇక ఈరోజు జరిగినటువంటి మ్యాచ్ మీద కూడా సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది. జింబాబ్వే ఇప్పటికే కూడా కొన్ని సంచలనాలే నమోదు చేసిందని చెప్పాలి. ఈ మ్యాచ్ల్లో కూడా శ్రీలంకను ఓడించడం కానీ, ఆస్ట్రేలియాను ఓడించడం కానీ, జింబాబ్వే చిన్న జట్టు అయినప్పటికీ కూడా చాలా బాగా రాణించింది. ఇక నెక్స్ట్ ఈరోజు జరిగినటువంటి మ్యాచ్ మీద కూడా సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది. రెండు జట్లు కూడా, ఇరు జట్లు జింబాబ్వే కానీ వెస్టిండీస్ కానీ రెండు కూడా హోరాహోరీగా పోరాడనున్నాయి అని చెప్పి కూడా దీని మీద ఒక అంచనా ఉంది. దీనికి సంబంధించి మా ప్రతినిధి సతీష్తో మాట్లాడి తెలుసుకుందాం. సతీష్, ఈరోజు జరగనున్నటువంటి మ్యాచ్ మీద చాలా పెద్ద అంచనాలు నెలకొని ఉన్నాయి. జింబాబ్వే గత మ్యాచ్లను చూసిన తర్వాత పూర్తి డీటెయిల్స్ ఏంటి? ముఖ్యంగా ఐసీసీ T20 వరల్డ్ కప్ లో భాగంగా సూపర్ 8 లో అత్యంత కీలకంగా మారినటువంటి ఈ మ్యాచ్. ఎందుకంటే రెండు జట్లు కూడా ఎలాంటి అంచనాలు లేకుండా ఈ వరల్డ్ కప్ కి వచ్చిన పరిస్థితి ఉంది. సో ముఖ్యంగా జింబాబ్వే టీం అసలు ఇట్లాంటి ప్రదర్శన చేస్తుంది ఈ వరల్డ్ కప్ లో అని ఎవరు ఊహించలేదు. దానికి సంబంధించి ఇప్పటికే ఏదైతే రెండు జట్లు కూడా, ఇటు జింబాబ్వే కావచ్చు అటు వెస్టిండీస్ కావచ్చు, ఇప్పటి వరకు ఆడినటువంటి అన్ని మ్యాచ్లను కూడా గెలుచుకుంటూ వచ్చారు. సో ఇప్పుడు వాళ్ళు ఈ మ్యాచ్ లో గనక ఈ రోజు జరగబోయే మ్యాచ్ లో ఎవరు గెలిస్తే వాళ్ళు మరి ముందుకెళ్లే అవకాశం ఉంటది. ఇప్పటి వరకు ముఖ్యంగా రెండు టీములుగా అజేయంగా నిలిచి మొత్తం కూడా ముందు స్థాయిలో ఉన్నారు. ముఖ్యంగా ఎక్స్పెక్టేషన్స్ అన్ని టీంలకి, పెద్ద టీంలకు ఏమాత్రం పోలుకోకుండా ఎక్స్పెక్టేషన్స్ పెంచుతూ వెళ్తా ఉన్నారు. సో ఈ రోజు జరిగే మ్యాచ్ అత్యంత కీలకంగా మారనుంది. ఎందుకంటే హోరాహోరీ రెండు జట్టులు సేమ్ ఉన్నాయి కాబట్టి అంత ప్రతిష్టాత్మకంగా ఉంది. ఇప్పటికే జింబాబ్వే మాత్రం ముఖ్యంగా దూకుడు మీద కనబడతా ఉంది. గ్రూప్ దశలో అత్యంత అద్భుతమైన ప్రదర్శన కనబర్చింది. దాంట్లో భాగంగానే ఏదైతే డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాను ఓడించి, సో ఆస్ట్రేలియాను ఓడించడం ఒకంత మొత్తం కూడా ఈ వరల్డ్ కప్ లోనే మొత్తం కూడా చర్చనీయాంశంగా మారింది. జింబాబ్వే ఏదైతే ఈ ఆస్ట్రేలియా ఓడించిన తీరు కావచ్చు, వాళ్ళు కలిసికట్టుగా ఆడి ఆస్ట్రేలియాను ఓడించడం పెద్ద ఎత్తున సంచలనంగా మారింది. దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ మ్యాచ్ ఏదైతే సొంత గడ్డ పైన వాళ్ళు ఏదైతే ఈ వరల్డ్ కప్ కి ఆతిథ్యం ఇస్తున్నారో, సో దానికి సంబంధించి వాళ్ళ సొంత గడ్డ పైన శ్రీలంకను ఓడించడం, సో మరి అది కూడా ఒకంత ఆశ్చర్యానికి గురి చేసింది. ఎందుకంటే ఒక దేశంలో వరల్డ్ కప్ ఆడుతున్నారు, ఆ దేశ గడ్డపై ఆడుతున్నప్పుడు మరి వాళ్ళను ఓడించడం అంటే అంత ఈజీ విషయం కాదు. ఇలాంటి చిన్న టీములు, ఇట్లాంటి వాళ్ళకి అంటే ఆస్ట్రేలియా, ఇటు శ్రీలంక లాంటి పెద్ద టీంలను ఓడించినప్పుడు కొంత ఇది ఉంటది కాబట్టి, సో ప్రస్తుతం అయితే జింబాబ్వే టీం చాలా స్పీడ్ గా ఉంది. చాలా కట్టుదిట్టమైనటువంటి బౌలింగ్ కావచ్చు, బ్యాటింగ్ కావచ్చు, వాళ్ళ ఆల్రౌండర్ ప్రదర్శన కావచ్చు, అలాగే వాళ్ళు ఫీల్డింగ్ కావచ్చు, చురుకైన ఫీల్డింగ్ చేస్తా ఉన్నారు. సో ఇది వాళ్ళకు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. దాంట్లో ముఖ్యంగా కీలక ప్లేయర్లు కెప్టెన్ సికందర్ రాజా తన ఆల్రౌండర్ ప్రతిభతో పాటు ముందుకు అంటే దాని తర్వాత ఏదైతే బ్లెస్సింగ్ కావచ్చు, ముజ్బరానీ, సో వీళ్ళు కూడా వికెట్లు తీస్తున్నారు. ఇక్కడ ముఖ్యంగా వీళ్ళు ఏదైతే జింబాబ్వేకి సంబంధించి ముజ్బరానీ ఇక్కడ ముఖ్యంగా కీలకంగా మారనున్నాడు. ఆయనతో పాటు ఓపెనర్ అయినటువంటి బ్రియాన్ బ్రెట్నిస్ కూడా ఇక్కడ ప్రస్తుతం అయితే ఆయన అర్ధ సెంచరీలతో ఫామ్ లో ఉన్నాడు. సో వీళ్ళిద్దరు కనుక మరొకసారి ఈ వెస్టిండీస్ మ్యాచ్ పైన మరొకసారి సికందర్ రాజా కావచ్చు, ఈ బెస్సింగ్ ముజ్బరానీ కావచ్చు, అలాగే ఓపెనర్ అయినటువంటి బ్రియాన్ బిడ్నెస్ కావచ్చు, వీళ్ళిద్దరు ముగ్గురు కనుక సమిష్టిగా ఆడగలిగితే ఒకంత మరి వెస్టిండీస్ ని కొంత ఇబ్బంది పెట్టే పరిస్థితి అయితే కనబడుతుంది. దాంతో భాగంగా ముఖ్యంగా మరి వెస్టిండీస్ కూడా పెద్ద ఎత్తున అన్ని టీంలకు కూడా షాక్ ఇచ్చుకుంటూ ఇప్పటి వరకు ఏదైతే కీలకమైనటువంటి మ్యాచ్ లో పెద్ద ఎత్తున ఆడి ఏదైతే ఇంగ్లాండ్ కు సంబంధించినటువంటి ఇంగ్లాండ్ ను కూడా ఓడియడం ఇకంత
ఈ వెస్టిండీస్ కి కలిసి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే అత్యంత శక్తివంతమైన టీంలలో ఇంగ్లాండ్ కూడా ఒకటి. ఇంగ్లాండ్ ఓడియడం కూడా ఇప్పుడు వెస్టిండీస్ కి కలిసి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ముఖ్యంగా ఈ వెస్టిండీస్ టీమ్ లో కలిసి కట్టుగా ఆడుతా ఉన్నారు. పవర్ హిట్టర్స్ ఉన్నారు. బౌలింగ్ లో చాలా అద్భుతంగా బౌల్ చేయగలరు. వాళ్ళకు హైట్ ఉంటది. ఆ హైట్ కూడా కలిసికట్టు అవకాశం ఉంది. ప్రస్తుతం ఏదైతే షాయ్ పోప్ కావచ్చు, హిట్ మేయర్ అంటేనే ఆయనకు ఒక బిరుదే వచ్చింది, సిక్సర్ల హిట్ మేయర్ అని. సో అలాగే రొమెరియో, షెఫర్డ్, అలాగే గుటకేష్, మోటీ, జోసన్ హోల్డర్. ముఖ్యంగా బౌలింగ్ లో కనుక చూసుకుంటే జోసన్ హోల్డర్ ప్రతిష్టాత్మకంగా మారనున్నారు. ముఖ్యంగా జోసెఫ్ కూడా మరి పెద్ద ఎత్తున ఈ బౌలింగ్ ప్రదర్శన మంచిగా చేయగలిగితే సో ఈ వెస్టిండీస్ కూడా గెలుపొందే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ వాంఖేడియా స్టేడియం, ప్రస్తుతం ముంబైలోని వాంఖేడియా స్టేడియంలో ఇటు బ్యాటింగ్ కు అనుకూలించే ఇది ఉంటది కాబట్టి బ్యాటింగ్ కనుక ఒకవేళ టాస్ గెలిచి బ్యాటింగ్ కనుక వెస్టిండీస్ తీసుకుంటే దాదాపు ఒక 200-230 పరుగులు చేసే అవకాశం ఉంటది. వీళ్లకు కలిసి వచ్చే అవకాశాలు ఇటు వెస్టిండీస్ కి కలిసి వచ్చే అవకాశాలు అయితే వెస్టిండీస్ లో పవర్ హిట్టర్స్ ఉన్నారు. అంటే ఓపెనింగ్ పార్ట్నర్షిప్ మంచిగా ఇది చేయగలిగే అవకాశం ఉంది. అలాగే పవర్ హిట్టర్స్ ఉన్నారు. ఏ టైంలోనైనా మ్యాచ్ ని వంటి చేతితో గెలిపించేంత సత్తా ఉన్నటువంటి టీం ఉంది, ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఇటు బౌలింగ్ లో కూడా ఈ హోల్డర్ లాంటి వాళ్ళు మరి మంచి ప్రదర్శన చేస్తే కనుక వెస్టిండీస్ కి మరి ఈ విజయం దక్కే అవకాశం ఉంటది. అటు బంగ్లాదేశ్, జింబాబ్వే కనుక చూస్తే అందరూ కలిసికట్టుగా ఆడితే ఒకంత మరి వీళ్ళు ఈ వెస్టిండీస్ టీమ్ కు కళ్యం వేసే అవకాశం అయితే ఉంటది. మరి అందరూ కలిసికట్టుగా ఆడుతారా లేదా అన్నది ఇప్పుడు ఇంకొక కొన్ని క్షణాల్లో చూడాల్సిన అవసరం అయితే ఉంటది. ఈ పిచ్ లో దాదాపు ఒక 200 చేయగలిగితే మాత్రం చాలా హోరాహోరీగా ఈ మ్యాచ్ అయితే ఉండబోతుంది. ముఖ్యంగా అందరూ ఎదురు చూస్తా ఉన్నారు. ఎందుకంటే ఇటు జింబాబ్వే ఏదైతే ఆస్ట్రేలియాను, శ్రీలంకను ఈ ఓటమి పాలు చేసిన తర్వాత ఇద్దరిని టాప్ టీం అయినటువంటి ఇద్దరిని ఆస్ట్రేలియాను, శ్రీలంకను ఓడగొట్టిన తర్వాత జింబాబ్వేని ఎవరు కూడా అంత ఈజీగా తీసుకోనికి లేదు. సో ఇక్కడ ఎవరైతే ఈ మ్యాచ్ లో సూపర్ 8 కి సంబంధించి ఈ మ్యాచ్ అందుకే అంత ఉత్కంఠంగా అయితే జరగబోతుంది. ఈ మ్యాచ్ లో ఎవరు కనుక గెలిస్తే వాళ్ళు సెమీస్ కి వెళ్లే అవకాశాలు ఉంటాయి కాబట్టి సో మరి చాలా ప్రతిష్టాత్మకంగా చాలా ఉత్కంఠంగా ఈ మ్యాచ్ అయితే ఉంది. మరి ఎవరెవరు ఎలా ఆడతారో చూడాల్సిన అవసరం అయితే ఉంటది. సో వీళ్ళకి వెస్టిండీస్ కి అనుకూలించే అవకాశాలు అయితే ప్రస్తుతం ఇది మొత్తం బ్యాటింగ్ పిచ్ కాబట్టి దీంట్లో ఆల్రౌండర్స్ అలాగే బ్యాటింగ్ చేయగల సత్తా వాళ్ళకు వెస్టిండీస్ కి ఎక్కువ ఉంది కాబట్టి ఒకంతా మరి ఈ పిచ్ కావచ్చు అలాగే వీళ్ళ బ్యాటింగ్ స్టైల్ కి కొంత అనుకూలత ఉండే అవకాశాలు అయితే కనబడుతూ ఉన్నాయి. రైట్, స్టే విత్ సతీష్, మీ దగ్గర నుంచి మరిన్ని డీటెయిల్స్ తీసుకుంటాం. ఇక ఇవాళ జింబాబ్వే, వెస్టిండీస్ కూడా తలపన్నున్నాయి. కానీ ఈరోజు గెలిచిన వాళ్ళు సెమీస్కి వెళ్తారు కాబట్టి ఇరు జట్లు కూడా హోరీగా తలపన్నున్నట్లు తెలుస్తున్నాయి. ఇరు జట్లు కూడా ఇప్పటి వరకు కూడా చాలా బలంగా ఆడాయి, ప్రతి మ్యాచ్లోనూ గెలుచుకుంటూ వచ్చారు. ఇక ఇప్పుడు ఈ ఇరు జట్లు కూడా తలపన్నున్న నేపథ్యంలో కూడా సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. ఈరోజు మ్యాచ్ కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారు క్రికెట్ అభిమానులు.